నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది 24 జనరల్ కంపెనీలో వచ్చింది ఈ ప్యాన్లో. ఇది ఇన్నోలెక్స్ ప్యాన్లే. ఇటువంటి మోడల్ నాకు చూడండి, V236BJ1-P01 ప్యాన్లు ఇది. అయితే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ ప్యాన్లో నేను ఇప్పుడు దాకా చూడలేని కంప్లైంట్, కొత్త కంప్లైంట్ ఒకటి వచ్చింది. ఎలా అంటే బ్లాంక్తో వచ్చింది మన దగ్గరికి. ఇది బ్లాంక్తో వస్తే ఆల్మోస్ట్ వోల్టేజ్లు అన్నీ చూసాను. వోల్టేజ్లు అన్నీ కూడా బాగానే వస్తున్నాయి, అన్ని వోల్టేజ్లు బాగా వస్తున్నాయి. ఏ వోల్టేజ్ మిస్ అయింది అని చూస్తే ఏ వోల్టేజ్ కూడా మిస్ అవ్వలేదు, అన్ని వోల్టేజ్లు కూడా ఎక్సలెంట్గా వస్తున్నాయి. అయితే ఈ ఐసీ ఎక్కువ హీట్ ఎక్కుతుంది, గామా ఐసీ ఎక్కువ హీట్ ఎక్కుతుంది. ఎందుకంటే దీనికి వోల్టేజ్ వెళ్ళేదే 3.3, 1.8 వెళ్తుంది. ఎక్కువ హీట్ ఎక్కకూడదు. మనకి DC to DC ఐసీ ఇది కాబట్టి ఇది ఎక్కువ హీట్ ఎక్కొచ్చు, కానీ ఇది ఎక్కువ హీట్ ఎక్కకూడదు. ఇది చాలా ఎక్కువగా హీట్ ఎక్కుతుంది. ఏసీ హీట్ ఎక్కుతుంటే కాఫ్లు చూస్తే కాఫ్ ఈ మనకి రైట్ సైడ్ కాఫ్ హీట్ ఎక్కుతుంది, లెఫ్ట్ సైడ్ కాఫ్ హీట్ ఎక్కలేదు. అయితే ఏంటి కంప్లైంట్ అని వోల్టేజ్లు అన్నీ చెక్ చేస్తే ఆల్ వోల్టేజెస్ అన్నీ ఓకే, ఎక్కడ ఏ వోల్టేజ్ కూడా మిస్ అవ్వలేదు. కానీ పిక్చర్ రాలేదు, బ్లాంక్ ఆన్ అవుతుంది. అప్పుడు ఈ సైడ్ కాపు ఓపెన్ చేశాను. కాపు ఇక్కడ నుంచి సగం ఓపెన్ చేసేసరికి ఇది మొత్తం వైట్ షేడింగ్ వచ్చింది. అంటే ఇది అవుతుందో అవదో అన్న డౌట్ మీద నేను ముందు వీడియో తీయడం మానేశాను. కానీ ఇది కొత్తగా వచ్చిన కంప్లైంట్ కాబట్టి నేను పూర్తి వీడియో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ వరకు సగం వరకు ఓపెన్ చేసేసరికి ఇది హాఫ్ నుంచి ఇది మొత్తం వైట్ స్క్రీన్ వచ్చింది. అయినా సరే ఈ కాఫ్ హీట్ ఎక్కలేదు, చల్లగా ఉంది. ఇది అస్సలు హీట్ లేదు, చాలా కూల్గా ఉంది. అయితే దీని తాలూకు స్కాలరు ఇది, దాంతో వచ్చిన స్కాలర్ ఇది ఓపెన్ చేశాను. స్కాలర్ రెండు పక్కల ఓపెన్ చేసి వేరే స్కాలర్ తీసుకొని, ముందుగా మనకి సైడ్ కాపులు రైట్ సైడ్నే వస్తాయి కాబట్టి, ఈ సైడ్ కాపులు రైట్ సైడ్నే వస్తాయి కాబట్టి కాగేసీలు ఇస్తారు కాబట్టి రైట్ సైడ్ కాపు వేస్తేనే ముందు పిక్చర్ వచ్చింది లేదని తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ కాపు వేసినా సరే అయితే ఏదో ఒకలాగా ఒక బ్లూ కలర్లోనో లేకపోతే లైట్ గ్రీన్ కలర్ లేదా వైట్ కలర్ ఏదోటి కలర్లో ఆన్ అవుతుంది, లేకపోతే ఒకసారి బ్లాంకే ఆన్ అవుతుంది. అందుకని ఏం చేశానంటే ముందు వేరే స్కాలర్ తీసుకొని ఈ సైడ్ బౌండింగ్ చేశాను. ఈ సైడ్ ఓపెన్గా వదిలేసాను, ఈ సైడ్ బౌండింగ్ చేసి ఒకసారి చెక్ చేస్తే ఆఫ్ పిక్చర్ ఓకే. ఈ స్కాలర్ మార్చిన తర్వాత స్కాలర్ పీసీబీ మార్చిన తర్వాత ఈ పిక్చర్ ఓకే అయింది ఇక్కడ వరకు. అయితే రెండో పక్క కూడా ఇది ఓకే అయింది కదా అని ఇది కూడా క్లీన్ చేసి ఇది కూడా స్కాలర్ వేసాను, పూర్తిగా స్కాలర్ వేసాను. స్కాలర్ వేసిన తర్వాత ఆన్ చేశాను. ఇదిగోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా అంటే మ్యాపింగ్ కంప్లైంట్తో ఉంది, మ్యాపింగ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ కూడా ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. చూసారా, ఇది కొత్త కంప్లైంట్. నేను ఇంతకుముందు కాఫ్ బర్నింగ్ లేకపోతే ఆఫ్ పిక్చరు లేకపోతే ఇంటర్నల్ షార్ట్ అయితే VGH షార్ట్ ఇటువంటివన్నీ ప్యానల్స్ చేశాను. కానీ ఇలాగా గామా ఐసీ పోయి పిక్చరు పూర్తిగా బ్లాంక్ అయిపోయిన కంప్లైంట్ చేయడం ఇదే ఫస్ట్ టైము. అయితే స్కాలర్ మారితే సరిపోయింది, అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి, గామా ఐసీ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు దీని మీద అసలు హీట్ ఎక్కలేదు ఈ స్కాలర్. ఇందాక బ్లాంక్ జస్ట్ పెట్టిన వెంటనే ఫుల్గా హీట్ ఎక్కిపోయేది ఐసీ. ఇప్పుడు ఎంతసేపు అయింది కదా ఆన్ చేసినా సరే ఎక్కడ హీట్ ఎక్కలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అన్ని వోల్టేజ్లు వచ్చి కూడా పిక్చర్ రాకపోతే మనకి గామా వోల్టేజ్ హై హీట్ ఎక్కితే అంటే ఓవర్ టెంపరేచర్ ఎక్కితే
కంప్లైంట్ స్కాలర్ బోర్డు మార్చుకోవాల్సిన కంప్లైంట్లు కూడా ఉండొచ్చు అని తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.